ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. నోరూరించే ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. ఈరోజు నేను 10 మీడియం సైజు మామిడికాయలను తీసుకొని ముక్కలు చేసి శుభ్రంగా తుడుచుకొని ఆవకాయ కలుపుకున్నాను. మామిడికాయ ముక్కలను కొలత గిన్నె ప్రకారం 4 గిన్నెల నిండా మామిడికాయ ముక్కలను ఒక బేసిన్లో తీసుకున్నాను. ముందుగా గ్రౌండ్నట్ ఆయిల్ కొంచెం ముక్కలపై వేసుకున్నాను. తర్వాత 3/4 వంతు ఆవపిండిని తీసుకొని, అంటే 200 గ్రాముల వరకు ఆవపిండిని వేసుకున్నాను. తర్వాత సగం గిన్నె, అంటే 200 గ్రాముల వరకు 3 మ్యాంగో కారం, ఒక 100 గ్రాములు ఆశీర్వాద్ కారం వేసుకున్నాను. మీకు కావాలంటే ఒకే రకమైన కారాన్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు 2 స్పూన్ల మెంతిపొడి, 3 స్పూన్ల వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ పసుపు వేసుకొని 300 గ్రాములు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కళ్ళుప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మామిడి ముక్కల మీద ఆయిల్ వేస్తూ ప్రతి ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన పచ్చడిని ఒక కంటైనర్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని భద్రపరచుకోవాలి. ఇలా చేస్తే ముక్కలు మెత్తపడకుండా సంవత్సర కాలం టేస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసిన పచ్చడిని 3వ రోజు బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఉప్పు తక్కువైతే కొద్దిగా కలుపుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.